ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. మనమందరం బాగుండాలి. మనమందరం కూడా దేవునిలో ఎదిగి దేవునిలో బలపడి దేవుని నామాన్ని గణపరిచేవారుగా మనము ఉండాలి. హల్లెలూయా. సమయం ఉన్నప్పుడల్లా దేవునిలో ఎదుగుతూ దేవునిలో బలపడుతూ, సమయం ఉన్నప్పుడల్లా మనం వాక్యం చదువుకుంటూ, సమయం ఉన్నప్పుడల్లా మనం అంతా ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థనలో గడుపుతూ, ప్రార్థనలో నివసిస్తూ ఆయన కృపను బట్టి మనం నడుచుకోవాలి. హల్లెలూయా. ఆయన కృప, విస్తారమైన కృప వాళ్ళ మీద కురిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. చిన్న వాక్యం చదువుకొని పరిశుద్ధ గ్రంథం నుండి ఆత్మీయ ఆరాధన హృదయానికి వేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 119వ అధ్యాయము 143వ వచనం. నీ కృపను బట్టి నా మొర ఆలకించుము యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బతికింపుము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ, ఎందుకంటే ఆయన కృపను బట్టి మన మొర ఆలకించే దేవుడు. హల్లెలూయా. ఆయన కృప వెంబడి కృపతో మనల్ని దీవిస్తున్నాడు. కృప వెంబడి కృపతో మనల్ని రక్షిస్తున్నాడు. కృప వెంబడి కృపతో మనల్ని జీవింపచేస్తున్నాడు. నీ కృపను బట్టి నా మొర ఆలకించము. ఈరోజు మన మొర ఎవరిని వేడుకుంటున్నాం ఆలించుకోవాలి. మనం ఉదయాన్నే లేచి ఎవరిని మొర్ర ఆలకించుకోమని మన దేవుని మనం బతిమాలుతున్నాం. మనం ఎవరిని బతిమాలుతున్నాం? ఈ లోకానుసారమైన వీటి మీద, ఈ లోకానుసారమైన మలిల మీద, ఎందుకు పనికిరాని ఈ లోకం మీద, కార్ల మీద, వీటి మీద, వాటి మీద మొరపెడుతూ ఉంటాం. ఎంచోపు మనుషుల మీద, మనుషుల ఆరాధన మర్చిపోవాలి. మనం మనుషులు నమ్మటి కంటే యెహోవాను ఆరిష్టం లేదు. హల్లెలూయా. అందుకే మనం మొర ఆలకించాలన్న దేవుడు, ఆయన కృప చూపించాలన్న మనం మొర పెట్టేది ఎవరికి? నువ్వు సమయం ఉన్నప్పుడల్లా దేవుణ్ణి కనిపెట్టుకుంటూ ఉండాలి. నీకు శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఉద్యోగాల్లో నష్టపోవచ్చు, ప్రతి విషయంలో నష్టపోవచ్చు. కానీ యెహోవా ఆయన వాక్య విధులను బట్టి మనల్ని బతికిస్తుంది. ఈ వాక్యమే మనం బతికిస్తుంది. ఈ వాక్యమే మనం నడిపిస్తుంది. ఈ వాక్యమే మనలో జీవముని నింపుతుంది. హల్లెలూయా. యెహోవా కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం. యెహోవా కృపను బట్టి మనం జీవిస్తున్నాం. యెహోవా కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం. ఎప్పుడైనా సరే ప్రేమన సోదరులారా, యెహోవా కృపలేందే మనం బతకలేం. యెహోవా కృపలేందే మనం జీవించలేం. యెహోవా జీవింపచేస్తాడు మనల్ని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపల దేవానికి వందనాలు, స్తోత్రాలు. నిత్యుడకు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవునికి స్తోత్రములయ్యా. నైనా ప్రతి దినము కూడా మమ్మల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో మమ్మల్ని నింపుతున్నారు తండ్రి. నీ కృప వెంబడి కృపతో మమ్మల్ని జీవింపచేస్తూ ఉన్నావు నైనా. ఎప్పుడు కూడా నేను మమ్మల్ని విడిచిపెట్టకుండా తండ్రి, నీ కృపను బట్టి మేము బ్రతుకుతున్నాం తండ్రి. నీ కృపను బట్టి మా మొర ఆలకించినైనా, మీ కృపను బట్టి మా బాధలు, సోదరులను కూడా మీరు తొలగించండి తండ్రి. ఈ లోకాసులు, ఈ లోక జీవ కుటుంబాల మీద వేంచో పడతామేమోనైనా నీ కృపతోనైనా మమ్మల్ని మార్చండి. ఇంకా మార్మార్చి పొందలేని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఇంకా నేను ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రపంచంలో జరుగుతున్న ఇబ్బందుల కొరకు, సోదరుల కొరకు, ప్రపంచంలో జరుగుతున్న ఇబ్బందుల కొరకు నేను అధికారులు మార్చండి. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ యుద్ధాలు శాంతకరంగా జరిగేటట్లుగా బలపరచండి. మతం మాదిరి లేకుండా నేను చూపు కీస్తులో ఉండేటట్లు బలపరచండి. ఎవరైతే కీస్తు బయట ఉన్నారో అందరూ కూడా కీస్తులోనికి వచ్చేటట్లుగా బలపరచండి. దీవించండి, ఆస్పర్దించండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నానైనా. కుటుంబంలో ఉన్న ఇబ్బందులకి, సోదరులకి నైనా దొంగపోతున్నారేమో, అపవాదికుడి ఇబ్బందుల్లోనైనా కుటుంబాలన్నీ నలిగిపోతే చిత్తలు నాగిపోతున్నాయి తండ్రి. అప్పుల బాధలోనైనా, వ్యాపారాలు నష్టపోతూ
పంటల్లో నష్టపోతూ ఎంత ఇబ్బందులు పడుతున్నారని ప్రతి కుటుంబాన్ని మీరు లేవరెత్తండి. ప్రతి కుటుంబంలో ఇబ్బందులు నేను వాళ్ళ పనుల్లో అభివృద్ధి పరిచి అప్పులు పాతలు తీసుకునేటట్లుగా బలపరచండి. ఈరోజు నేను ప్రతి కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్నా మీరు బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. కాలు చేతి నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డింగి జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో ఎంతోమంది బిడ్డలు నేను అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేను హాస్పిటల్లో మొగ్గిపోతూ ఉన్నారు. నేను ఆపరేషన్లు పడక ఆపరేషన్తో ఇబ్బందులు పడుతూ ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. సరస్సు నుంచి కాలు ఉరకడ అమూలమైన రక్తంతో మీరు పోషించండి. మరి నేను ప్రతి కుటుంబంలో గర్భఫలం లేకుండా బిడ్డలు ఉన్నారు. నేను ఎన్ని సంవత్సరాల పెళ్ళైనా ఇబ్బందులు పడుతున్నారు. వారు నేను యెహోవా ఇచ్చే బహుమానాలు పొందుకునేటట్లు బలపరచండి. మరి నిండి గర్భిణితో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. సులువైన కాన్పు వచ్చేటట్లుగా బలపరచండి. ఇంకా నేను మీ కృపను చూపించండి. వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ మరణం ఆలకించండి. నేను మేము విజ్ఞాపన చేసేవాళ్ళం తండ్రి. మేము నీతిమంతులు కాదు, మీ సమస్త మెరుగున్న దేవుడు. నేను ఎదల కొంట్లో మేము మరి మా కొంట్లో దూలం పెట్టుకుని ఎదల కొంట్లో నసులు వెతుకుతున్నామేమో తండ్రి. మా బుద్ధిని మార్చండి. నేను మేము ఒకరు ప్రేమించుకునేట్లు పల్లొక రకం చేయడానికి వరకు కూడా మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. నేను మరి ఎవరైతే రాకపోకల్లో ఉన్నారో నేను వాళ్ళు వెళ్ళి గమ్యానికి క్షేమంగా చేరేటట్లుగా చుట్టూరు కంచి వేయండి. ఇంకా నేను విదేశాలకు వెళ్ళి పనిచేస్తున్న బిడ్డలు ఏ అరబ్ ఇంట్లో పనిచేస్తున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారో, డైవింగ్ చేస్తున్నారో ఆ బిడ్డలందరూ మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఇబ్బందులు సోదరులు లేకుండానైనా మీరు దీవించి ఆస్వాదించండి. ఈరోజు పుట్టినరోజు పిల్లరోజు జరుపుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళకి నూతన కెట్టని దయచేయండి. ఇంకా మారుమంచు పెండలు మరి మారుమంచు పొందేటట్లుగా బలపరచండి. దీవించి ఆస్వాదించి ఎంచోపు నేను క్రీస్తు ఆయన శరీరం మేము ధరించుకున్నామని వాళ్ళు గ్రహించుకునేటట్లుగా బలపరచండి. ఈరోజు సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘ కాపులను జ్ఞాపం చేసుకుంటే సంఘ కాపులు చాలా మంది బలహీనతతో బాధతో ఉన్నారు. నైనా మరి ఆత్మల రక్షణ లేకుండానైనా దురాత్మతో నడిపే సంఘాలు ఉన్నాయి తండ్రి. మరి మీ పరిశుద్ధాత్మతో మీరు దర్శించండి, పరిశుద్ధాత్మతో మీరు నడిపించండి. మీ కృపను బట్టి వాళ్ళ మొరలను ఆలకించండి. ప్రతి మొర ఆలకించండి అయినా. మీ వాక్య విధులను బట్టి మమ్మల్ని బతికించండి నాయన. వాక్యమే మమ్మల్ని బతికించేది నాయన. ఆ వాక్యమే మా పాదానికి వెలుగు ఉన్నది నాయన. మీరు జ్ఞాపం చేసుకోండి. ఇంకా నైనా అలాంటి బిడ్డలు ఎవరైనా ఉన్నారేమో నైనా ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. ఇంకా నేను ఈ ప్రపంచంలో ఏది మరి నేను ఏదైనా మర్చిపోయి ఉంటే మీరు జ్ఞాపం చేసుకోండి. ఎందుకంటే సమస్తం మెరుగున్న దేవుడు నేను. ప్రతి ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, ఆది అంతం లేని దేవుడు నేను తండ్రి. మీరే జ్ఞాపం చేసుకోండి. ఇంకా నైనా అపవాదిగడి హింసల్లో మగ్గిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. విడుదల కలిగించండి నేను. మేము పరలోక రాజ్యం చేరేంత వరకు ఎంచోపు పరలోక రాజ్యంలో ఉన్న ధనం కోసమే మేము ఎత్తుకునేటట్లు బలపరచమని యేసయ్య ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే సంపూర్ణ యజ్ఞం కలుగును గాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆయన కృపతో నింపి ఆయన వాక్యం బట్టి మనల్ని అందరినీ కూడా బతికించి దీవించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.